అందరికీ నమస్కారం అండి. అది నవంబర్ మాసం. ఉదయం 6 గంటల సమయం. దేవకి పూల సజ్జతో పారిజాత పుష్పాల కోసం ఇంటి వెనుక భాగానికి వచ్చింది. దొడ్లో రకరకాల పూల చెట్లు కాయగూరల పాదులతో పచ్చగా కళకళ్లాడుతోంది. ఎర్రని మందారాలు వయ్యారంగా వేలాడుతున్నాయి. నక్షత్రాలు పరిచినట్లుగా నందివర్ధనం చెట్టు నిండా పూలు. కొన్ని మందారాలు కోసి పూల సజ్జలో వేసుకుంది. అలాగే పారిజాతం చెట్టు కింద పరచిన చాప మీద రాలిన పారిజాతాలను ఎక్కడ నలిగిపోతాయో అన్నట్లుగా నెమ్మదిగా ఒక్కొక్కటి ఏరి పూల సజ్జలో నింపుకుని ఇంట్లోకొచ్చింది. ఇది క్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం ఆవిడకి. 1 గంట సేపు పూజా మందిరంలో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం ఆవిడ దినచర్యలో తొలి భాగం. దేవకిది సొంత ఇల్లు. భర్త బ్రతికుండగానే కట్టిన ఇల్లు. విశాలమైన గదులే కాకుండా ఇంటి ముందు వెనుక భాగాల్లో కూడా విశాలమైన స్థలం ఉంచుకుని కట్టుకున్నారు. ముందు వెనక రకరకాల కాయగూరలు పూల చెట్లతో ఆ ఇల్లు ఎప్పుడూ కళకళ్లాడుతూ ఉంటుంది. భర్త హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ పోస్ట్లో పనిచేసి రిటైర్ అయిన 5 సంవత్సరాలకు హార్ట్అటాక్తో చనిపోయాడు. అప్పటికే పిల్లలిద్దరూ పెళ్లిళ్ళైపోయాయి. తను కూడా ఒక ప్రైవేట్ హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసింది. ఒక 20 సంవత్సరాలు కొడుకు కోడలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ హైటెక్ సిటీలో ఉంటున్నారు. వారి ఆఫీసులకు దగ్గరగా వారికి 5 సంవత్సరాల అబ్బాయి. అమ్మాయి మృదులని మంచి కుటుంబంలోకి కోడలిగా పంపించారు. దేవకిని కొడుకు కోడలు తమ దగ్గరే ఉండమని ఎంత బ్రతిమాలినా ఇంకా సమయం ఉందిరా మోహన్, మీ దగ్గర కాకపోతే ఎక్కడ ఉంటాను అంటుంది. కొన్నాళ్లు సొంత ఇంట్లో ఉండనీరా మోహన్, మీ నాన్నకి ఎంతో ఇష్టమైన తోటని విడిచి రాలేనురా అంటూ సున్నితంగా జవాబిచ్చే తల్లిని ఏమీ అనలేడు. పోనీలే, ఒకే ఊర్లోనే ఉంటున్నాం కదా అనుకుంటూ సంతృప్తి పడతాడు. కూతురు మృదులది ఉమ్మడి కుటుంబం. కొన్నాళ్లు ఒక మల్టీనేషనల్ కంపెనీలో రిలేషన్షిప్ మేనేజర్గా ఉద్యోగం చేసి పిల్లలు పుట్టాక మానేసింది. ఉమ్మడి కుటుంబంలో చక్కగా ఇమిడిపోయి అందరి మన్ననలను పొందుతోంది. 1 నెల రోజుల క్రితం తమ పక్క వాటాలోకి ఒక కుటుంబం కొత్తగా అద్దెకు దిగింది. పక్క పోర్షన్ని ఒక మంచి కుటుంబానికి అద్దెకిస్తే తనకు కాస్తంత తోడుగా ఉంటారన్న ఆశతోనే కాని అద్దె మీద వ్యామోహం కాదు. అద్దెకు దిగిన కుటుంబ యజమాని ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వాళ్ళు ఫ్లాట్ కొనాలని ఒక బిల్డర్కి అడ్వాన్స్ పే చేశారట. నిర్మాణం పూర్తయి హ్యాండ్ ఓవర్ చేసేసరికి 1 సంవత్సరం కాలం పడుతుందని అనేసరికి ఆ ఫ్లాట్కు దగ్గరలోనున్న ఈ ఏరియాకి దేవకి గారింట్లోకి అద్దెకు దిగిపోయారు. అద్దెకు దిగిన రామ్ గోపాల్, సునీత దంపతులకు ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయికి పెళ్లి చేసి 6 నెలలు అయ్యిందని, కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడని చెప్పారు. వీళ్లు ఇంట్లో దిగేటప్పుడు పెళ్లైన అమ్మాయి కూడా వీరితోనే ఉంది. చూడ్డానికి బాగుంది, ఆధునికంగా. మెడలో సన్నని నల్లపూసల గొలుసు మాత్రమే ఉంది. కాళ్లకు కొత్త ఫ్యాషన్ మెట్టలు పెట్టుకుంది. ఆ అమ్మాయి అత్తవారిది హైదరాబాద్ అని సునీత దేవకితో చెప్పింది. అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ చెప్పింది. ఆ అమ్మాయి పేరు మేఘన అని వారి పిలుపుల ద్వారా తెలుసుకుంది దేవకి. కాలం మరో 3 వారాలు గడిచిపోయింది. కనిపించినప్పుడల్లా నవ్వుతూ పలకరించుకోవడం తప్పించితే ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు. మేఘన ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతూ తోటలో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళొచ్చి 3 వారాలు దాటిపోయినా మేఘన భర్త గాని అత్తగారింటి వైపు నుండి ఎవ్వరూ కూడా వీరింటికి రాకపోవడం కాస్త ఆశ్చర్యం అనిపించింది దేవకికి. తను ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ తలదూర్చదు. అందుకే చూసి చూడనట్లుగా ఊరుకుంది. ఆ రోజు సునీత దేవుడికి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టిన తర్వాత కాస్త ప్రసాదం, పళ్ళు దేవకికి ఇద్దామని వారింటికొచ్చింది. సునీతను చూడగానే దేవకి నవ్వుతూ ఆహ్వానించింది. ఏమిటి సునీత గారు, మీరు రావాలా? మీ అమ్మాయిని పంపలేకపోయారా అంటూ అభిమానంగా మాట్లాడింది. మా మేఘునా సరిపోయింది. అది లేచేసరికే 10 దాటుతుంది. లేవవే తల్లి అంటూ 10 సార్లు లేపితే గాని లేవదు. మరి అత్తారింట్లో కూడా ఇదే పద్ధతా? కొత్త పెళ్లి కూతురు అన్నేసి రోజులు పుట్టింట్లో ఉండిపోతే పాపం మీ అల్లుడికి ఇబ్బంది కాదు? ఈ రోజులే వాళ్లకు మధురమైన రోజులు సునీత గారు. బంధం బలంగా పెనవేసుకునేది ఇప్పుడే. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మీరు నాకు సొంత చెల్లెల్లాగా అనిపించి చనువుగా అంటున్నాను. దేవకి మాటలకు సునీత ముఖంలో హఠాత్తుగా రంగులు మారాయి. తడబడిపోతూ, అయ్యో ఎంత మాట, అదేమీ లేదులేండి. మీకు ఆ చనువు ఎప్పటికీ ఉంది. నేనేమీ అనుకోను. వంట మధ్యలో ఆపొచ్చాను దేవకి గారు, వస్తాను అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. సునీత ముఖ కవళికల్లోని మార్పులు
దేవకి దృష్టిని దాటిపోలేదు. ఆ రోజు ఆదివారం. అంతకు ముందు రోజే కరెంటు మీటర్ రీడింగ్ చూసి బిల్లిచ్చి వెళ్ళాడు ఎలక్ట్రీషియన్. ఆ బిల్లిద్దామని సునీత వాళ్ల పోర్షన్లోకి వెళ్ళింది దేవకి. వారి పోర్షన్ కాస్త వెనగ్గా ఉంటుంది. మెయిన్ డోర్ తెరిచే ఉంది. డోర్కి కర్టెన్ వేలాడుతోంది. సునీత పనిమంతురాలే. ఇంటిని చక్కగా నీట్గా పెడుతుంది. తనకు అలా ఉంటే ఎంతో ఇష్టం. లోపలికి వెళ్లబోయేదల్లా మేఘన గట్టిగా మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉండిపోయింది. తన పేరు మేఘన ప్రస్తావించింది. దాని మూలాన సభ్యత కాకపోయినా అలా నిలబడిపోయింది. అయినా ఆ దేవకి ఆంటీకి నేను పుట్టింట్లో ఉండిపోతే ఏమిటట నష్టం? నన్ను ఆవిడేమైనా పోషిస్తోందా, సాకుతోందా? మేఘన గొంతుకలో రోషం. అవునే మేఘన, ఎవ్వరైనా అంటారు. పోషిస్తేనే అనాలని రూల్ ఏమైనా ఉందా? పెళ్ళై 6 నెలలు కాలేదు. ఇలా భర్తతో తగ్గు పెట్టుకుని వచ్చేస్తే అడగరా? ఇలా రోజుల తరబడి పుట్టింట్లో తిష్ట వేస్తే సమర్థిస్తారా? చూశావా? అమ్మా నాన్న కూడా ఎలా అంటున్నారో చూడు. అబ్బా ఉండండి, మీరు మరీను. దానికి అత్తవారింట్లో కంఫర్ట్గా లేదట. ఉమ్మడి కుటుంబం సంతలా జనం. ప్రైవసీ లేదట. వచ్చిపోయే వారికి చాకిరీ చేయలేను అని మనం వేరు కాపురం పెడదామని ఇది అల్లుడి దగ్గర వాపోతే నవీన్ దీని బాధను అర్థం చేసుకోకపోయి విడి కాపురం లాంటి మాటలు మరోసారి నా దగ్గర ప్రస్తావించవద్దు అని నేనిక్కడే అందరితో ఉంటాను. నీకు ఇష్టం లేకపోతే పో అంటాడా? అదీకాక మన మేఘనకి మొదటి నుండి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం లేదు. నన్ను అటువంటి కుటుంబంలోకి ఇవ్వకండి అంటూ ఏడ్చి మొత్తుకున్నా మీరు విన్నారా? మరో 1 నెల రోజులు అది ఇక్కడే ఉంటే అతను చచ్చినట్లు పరిగెత్తుకుంటూ వస్తాడు. చూడండి. స్టాప్ ఇట్ సునీ. ఒక తల్లివై ఉండి కూతురికి అలాగేనా నచ్చ చెప్పేది? కూతుర్ని సమర్థిస్తున్నావన్నమాట. నవీన్ అన్నది కరెక్ట్. కుటుంబ విలువలను గౌరవిస్తాడు కాబట్టే అతను విడి కాపురానికి ఒప్పుకోలేదు. దీన్ని బట్టి ఆలోచించు. అతను ఎంత సంస్కారవంతుడో, తల్లిదండ్రుల్ని ఎంత గౌరవిస్తాడో. అటువంటి నవీన్ మన మేఘనను కూడా ప్రేమగా చూసుకోడా? బంగారం లాంటి అల్లుడు. పెద్ద చదువులు చదువుకున్నాడు. పెద్ద కుటుంబం అని అన్నీ ఆలోచించి పెళ్లి చేస్తే చివరకు నేను చేసింది తప్పంటావా? దాని అత్తగారు మామగారు ఎంత మంచి మనుషులో నాకు తెలుసు. అంతగా అది అత్తామామలు ఉండకూడదని అనుకున్నప్పుడు ఏ అనాథ ఆశ్రమం నుండో ఎవరో ఒకరిని తెచ్చి పెళ్లి చేయాల్సిందే. హాయిగా ఒంటి పిల్లి రాకాసిలా ఉండేది. చూడమ్మా నాన్న అంటూ ఏడుపు లంకించుకుంది మేఘన. చూడు సునీ, నీ కూతురికి ఎలా నచ్చజెప్తావో నాకు తెలీదు. నేను అత్తవారింటికి వెళ్లను. భర్తతో కాపురం చెయ్యను. విడాకులకు దరఖాస్తు చేస్తానంటే మాత్రం చీరేస్తాను దాన్ని. కోపంగా లోపలికి వెళ్లిపోయి తడాలున తలుపులు మూసేసుకున్నాడు. దేవకి కరెంటు బిల్లు ఇవ్వకుండానే తిరిగి తన ఇంట్లోకి వచ్చేసింది. మేఘన ఏదో తాత్కాలికంగా పుట్టింటికి వచ్చిందని మాత్రమే తను భావించింది గాని ఇలా అత్తవారింట్లో ఉండలేక వచ్చేయడం తనకు నచ్చలేదు. అదే తన కూతురైతే అలానే సమర్థించేదా? ఎప్పటికీ సమర్థించదు. అయినా మృదుల స్వభావమే వేరు. కూతురు గుర్తొచ్చేసరికి ఆమె ముఖంలో దరహాసరేఖలు విచ్చుకున్నాయి. మృదుల అత్తవారిది పెద్ద కుటుంబం. అత్త మామగారితో పాటు మామగారి తల్లి, బావగారు, మరిది, ఆడపడుచు అందరూ ఉంటారు. ఆడపడుచు పెళ్లైపోయి పూణేలో ఉంటోంది. మరిదికి ఇంకా పెళ్లి కాలేదు. తోడికోడలు గైనకాలజిస్టుగా పనిచేస్తోంది. పెళ్లయి పుల్లలు పుట్టే వరకు మృదుల కూడా జాబ్ చేసింది. తరువాత తనకు తానే మానేసింది. అత్తవారింట్లో పెద్ద ఆరిందల అన్నీ చూసుకుంటుంది. దాని తోటికోడలు శ్రావ్య పెద్ద డాక్టర్ అయినా ఆమెలో ఏమాత్రం అహం గర్వం కనబడదు. మృదుల దాని తోడికోడలు సొంత అక్కా చెల్లెల్లా అలా ఉంటారు. హాస్పిటల్ నుండి రాగానే మృదుల శ్రావ్యకి కాఫీ కలిపి మరీ అందిస్తుంది. నేనే ఎందుకు ఇవ్వాలి, నేనే అన్ని పనులు ఎందుకు చేయాలి అనుకోదు. మృదులను చక్కగా పెంచారు వదినగారు అంటూ వియ్యపురాలు తనతో ఎన్నోసార్లు అన్నప్పుడు తన మనస్సు ఆనందంతో నిండిపోయింది. మృదుల గురించి ఒక్క ఆక్షేపణ లేదు దాని అత్తవారి నుండి. ఆ రోజు సాయంత్రం అవుతూ ఉండగా దేవకి మేఘన కోసం కబురు పంపింది. 2 రోజుల క్రితం దేవకి ఆంటీ తన గురించి అన్న మాటల్ని తన తల్లి ద్వారా విందేమో. అప్పట్నుండి ఆవిడంటే అసహనంగా ఉంది. మేఘనకు పెద్ద ఆదర్శవంతురాలిలా సలహా ఇచ్చింది. మరి ఆమె పిల్లలు దేవకి ఆంటీని ఒంటరిగా ఎందుకు వదిలేస్తారు? ఊళ్ళోనే 2 పిల్లలున్నా ఈవిడ్ని ఎందుకు చూడడం లేదు? ఆదర్శాలు వల్లెవేయడం కాదు, ఆచరణలో పెట్టగలగాలి అనుకుంటూ దేవకి మీద గుర్రుగా ఉంది. పిలిచింది కదా, బాగుండదు అనుకుంటూ వచ్చింది. మేఘనను చూస్తూనే ఆవిడ చిరునవ్వుతో ఏమ్మా, నాకు సాయం చేయగలవా అంటూ అభిమానంగా అడిగేసరికి ఏమీ అనలేక చెప్పండి ఆంటీ, తప్పకుండా చేస్తాను అంది. ఏమీ లేదు మేఘన, ఈరోజు మా కార్ డ్రైవర్కి అర్జెంటు పని పడిందట, రాలేను అన్నాడు. నేనేమో బయటికి వెళ్ళాలి.
ఈ క్యాబ్లు బుక్ చేసుకోవడం అవి నాకు తెలియదు. కాస్త క్యాబ్ బుక్ చేసి నువ్వు కూడా నాతో రాగలవా? తొందరగానే వచ్చేద్దాం అనేసరికి ఏమీ అనలేక వస్తాను అంది. మేఘన ఇంట్లో చెప్పి వచ్చింది. ఇద్దరు క్యాబ్లో బయలుదేరారు. మా అమ్మాయి ఇంటికమ్మా. దాన్ని చూసి చాలా రోజులైంది. అదేమో నిన్నటి వరకు బిజీ. దాని ఆడపడుచు కుటుంబం వచ్చి నిన్ననే వెళ్ళిందట. అది ఎప్పుడో గాని రాదు. నేనే వెళుతూ ఉంటాను. ఒక్కర్తిని వెళ్ళలేక నిన్ను పిలిచాను. ఈవిడ కూతురింటికి నేనేమిటి పానకంలో పుడకలాగా అనుకోకుండా ఉండలేకపోయింది. కూతురి అత్తవారిల్లు హడావిడిగా పెళ్లివారిల్లులా ఉంది. వీళ్లను ఆప్యాయంగా ఆహ్వానించారు. మేఘనను మృదులకు మిగతా వారికి పరిచయం చేసింది. మృదుల హడావిడిగా కాఫీ పలహారాలు చేయడం, అందరికీ సర్వ్ చేయడం, అందరినీ పలకరించడం చేస్తోంది. ఈలోగా తోడికోడలొస్తే ఆవిడకు టిఫిన్ పెట్టింది. థ్యాంక్ యూ చెల్లాయ్ అనగానే మృదుల నవ్వింది. కాసేపు అందరూ సరదాగా మాట్లాడుకున్నారు. మాట్లాడుతూనే అందరి అవసరాలను గమనిస్తూ అటెండ్ అవుతున్న మృదులనే అదే పనిగా చూస్తోంది మేఘన. కాసేపున్నాక బయలుదేరుతున్నప్పుడు మృదుల మేఘనకు బొట్టు పెట్టి కొత్త చీర ఇస్తూ, చీరలు కడతావు కదూ మేఘన, నీకు ఈ చీర బాగా సూట్ అవుతుంది అంటూ, అవును, ఈసారి మీ ఆయన్ని తీసుకుని మా ఇంటికి రావాలి సుమా అంటూ సాగనంపింది. ఆ వీకెండ్లో దేవకి కొడుకు కోడలు వారి 5 ఏళ్ల మనవడు వచ్చారు దేవకి ఇంటికి. ఇల్లంతా సందడే. కొడుకు కోడలు వచ్చారని సునీత కుటుంబాన్ని లంచ్కి ఆహ్వానించింది దేవకి. తర్వాత వస్తామండి దేవకి గారు అన్న దేవకి బాగా బలవంతం చేసిన మూలాన వెళ్ళక తప్పలేదు. దేవకి సాయం చేస్తానన్న కోడలు రమ్య వద్దని ఆవిడ్ని విశ్రాంతి తీసుకోమంది. వంటంతా తానే చేసింది. అత్తయ్య అత్తయ్య అంటూ గలగలామని కబుర్లు చెబుతూ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేసింది. అందరూ లంచ్కి కూర్చున్నారు. మా కోడలే వంటంతా చేసింది అనేసరికి సునీత, ఆమె భర్త రమ్యని చాలా మెచ్చుకున్నారు. పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా ఎంతో సింపుల్గా ఉంటూ ఒక సాధారణమైన గృహిణిగా ఇంటి పనులు చేసుకునే రమ్య పట్ల వారికి ఒకలాంటి ఆత్మీయతాభావం కలిగింది. సునీత భర్త అయితే తన కూతురు కూడా రమ్యలా ఉంటే ఎంత బాగుండును అని మనస్సులో పదే పదే అనుకున్నాడు. రమ్య మృదుల వైపే చూస్తూ మీ వారు రాలేదా అనేసరికి సమాధానం చెప్పకుండా తల వంచుకుంది. ఆ మధ్య కొన్ని రోజుల క్రితం దేవకి ఆంటీ కూతురింటికి వెళ్ళినప్పటి నుండి మృదుల మనస్సులో ఏదో తెలియని సంఘర్షణ చోటు చేసుకోవడంతో అస్థిమితంగా ఉంటోంది. భోజనం చేస్తూ ఉండగా దేవకి గారబ్బాయి మోహన్, అమ్మా ఇప్పుడు మాతో వచ్చేసి కొన్ని రోజులుండొచ్చు కదా అనేసరికి రమ్య, అసలిక్కడ ఒంటరిగా ఎందుకుండడం అత్తయ్యా? మీరు ఈ ఇల్లు విడిచి రాలేను అంటే పోనీ మేమే వచ్చేసి ఇక్కడ ఉండిపోతాం. మా ఆఫీసులకు దూరమైన ఆ కష్టాన్ని భరిస్తాం. ఏమంటారత్తయ్యా అనేసరికి నేనే వస్తాను రమ్య, మీకెందుకు అవస్థ? ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి మీ మామగారికి ఇష్టమైన ఈ ఇంటిని తోటని వదల్లేని ఏదో బలహీనతతో రాను అంటున్నాను. తప్పించితే త్వరలోనే తప్పక వచ్చేస్తానమ్మా. అప్పుడు నన్ను వెళ్ళి పొమ్మన్నా నేను మనవడి పెళ్లి చూడకుండా ఎక్కడికి కదలను, సరేనా అనగానే అక్కడ నవ్వులు విరిశాయి. అబ్బా, ఆ రోజు దేవకి గారి కూతురింట్లోనూ ఇదే హడావిడి ఆనందం. ఇప్పుడు కొడుకు కోడలితోనూ అంతే ఆనందంగా ఉన్నారు ఆంటీ పిల్లలు ఇక్కడే ఉన్నా ఈవిడ ఒంటరిగా ఉన్నందుకు లేనిపోనివెన్నో ఊహించేసుకుంది తను. కాని అవి నిజం కావన్న మాట. అందరూ కాస్తంత దూరంలోనే ఉన్నా మానసికంగా అందరూ ఒకే దగ్గర ఉన్నట్లుగా ఎంత ఆప్యాయతని ప్రేమను పంచుకుంటున్నారు అందరూ అనుకుంటూ ఆశ్చర్యపోతోంది మేఘన. మరో వారం రోజులు గడిచాయి. సునీత ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎందుకో అసలు సందడే లేదు. దేవకి సునీత కనిపించేసరికి ఏమిటి మీ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది, మేఘన కూడా కనపడ్డం లేదే అనేసరికి ఇంకెక్కడ మేఘన దేవకి గారు, అది అత్తవారింటికి వెళ్ళిపోయింది 4 రోజుల క్రితమే. సునీత ముఖమంతా ఆనందం పులుముకుంది. సునీతను ఇంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు తను. దేవకి తెల్లబోతూ, అవునా సునీత గారు, వెళ్లే ముందు ఈ ఆంటీని ఒక్కసారి కలవచ్చు కదా. మేఘన అత్తవారింటికి వెళుతోందని తెలిసుంటే నేను కూడా కొత్త చీర పసుపు కుంకాలు ఇచ్చి ఉండేదాన్ని కదా. నిజమేనండి, దాని మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. మంచి రోజు చూసుకుని నేను మీ నాన్న వచ్చి దిగపెడతామని చెప్పినా నేను ఇక్కడికొచ్చినప్పుడు మంచి రోజు చూసుకుని వచ్చానా వెళ్ళేటప్పుడు చూసుకోవడానికి అంటూ తిరిగి మమ్మల్నే ప్రశ్నించింది. వెళ్ళేటప్పుడు చలిమిడి చేసి పెట్టడానికి కూడా టైం ఇవ్వలేదు మాకు. వాళ్ళ నాన్న గబగబా వెళ్లి స్వీట్ షాప్ నుండి స్వీట్లు కొనిచ్చారు. ఆ అన్నట్లు ఆ అన్నట్లు మా మేఘు మీతో మరీ చెప్పమంది దేవకి గారు. ఈసారి దాని భర్తతో కలిసి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి మీతో చాలా మాట్లాడతాను అంది.
మీకు థ్యాంక్స్ కూడా చెప్పమంది. దాని మాటలు చేతలు మాకే అర్థం కావు. మీకెలా అర్థమవుతాయి అంటూ నవ్వింది. ఎందుకు అర్థం కావు సునీత? మీకంటే మేఘనను నేనే బాగా అర్థం చేసుకున్నాను. ఆ రోజు కావాలనే నేను డ్రైవర్ను రావద్దని మీ మేఘనను తీసుకుని మా అమ్మాయి ఇంటికి వెళ్ళాను. అక్కడ మేఘనకు జ్ఞానోదయం అవుతుందని ఊహించాను. అలాగే మా అబ్బాయి కోడలు వచ్చినప్పుడు మిమ్మల్ని లంచ్కి పిలవడం కూడా మేఘన కుటుంబ వ్యవస్థ విలువల పట్ల ఒక అర్థాన్ని సూచించడానికే. నా ప్రయత్నం వృధా అవ్వలేదు. మేఘనలో చక్కని పరిణితి ఏర్పడింది. ఈ మాటలన్నీ దేవకి మనస్సులో అనుకుంది తప్పించితే సునీతకి చెప్పాలి అనిపించలేదు. సునీత మాటలకు తన సంతోషాన్ని వెలిబుచ్చుతూ అమ్మాయి కాపురానికి వెళ్ళిపోవడంతో మీ ఇల్లు చిన్నబోయిందన్న మాట. అంతేనండి మరి. బాధలోనే ఆనందం అంటే ఇదే. వస్తాను సునీత గారు అంటూ దేవకి తన ఇంట్లోకి నడిచింది. శుభం. కథ నచ్చితే కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.